సక్సెస్ఫుల్గా మీ బీటెక్ అయిపోయే లోపు, డిగ్రీ అయిపోయే లోపు ఒక మంచి కంపెనీలో హై పేయింగ్ జాబ్ తెచ్చుకోవాలంటే ఈ రోడ్ మ్యాప్ కంపల్సరీ ఫాలో అవ్వండి. మీకు మంచిగా అసలు ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్, ఒక 1% ఉంటారు కదా, ఒక స్టూడెంట్లో 1% లాగా మీరు రెడీ అవ్వచ్చు. ఫస్ట్ ఇయర్లో మీరు జాయిన్ అవ్వగానే, కొంచెం సెటిల్ అవ్వగానే ఫస్ట్ మీరు చేయాల్సింది మీ డేలో 2 to 3 అవర్స్ మీ కాలేజ్ టైం కాకుండా ఒక డేలో మీరు 2 to 3 అవర్స్ ఎక్స్ట్రా టైం పెట్టుకొని ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని దాన్ని 100% నేర్చుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. C++, ఆర్ జావా. నేనైతే మీకు జావాని ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ కంపెనీస్లో జావా బ్యాక్ ఎండ్ లాగా యూజ్ చేస్తారు. ఈ జావాలో కూడా అరేస్, స్ట్రింగ్స్, ఇంకా మీకు అరే లిస్ట్, లింక్డ్ లిస్ట్, ట్రీస్, క్యూస్, ఈ టాపిక్స్ అన్నీ ఊప్స్ కాన్సెప్ట్తో సహా ఈ టాపిక్స్ అన్నీ తరోగా నేర్చుకునేటట్టు, దాని మీద ప్రోగ్రామ్స్ కూడా చేసేటట్టు మీరు ప్లాన్ చేసుకోండి. మీ ఫస్ట్ ఇయర్ కంపల్సరీ 2 to 3 అవర్స్ ఎవ్రీ డే పెట్టడానికి ట్రై చేయండి. ఇలా మీకు ఈజీగా ఇది ప్రోగ్రామింగ్ ఉట్టి కోర్ జావా నేర్చుకోవడానికి ఈజీగా 3 to 4 months పడుతుంది. దీంతో పాటు మీరు డిఎస్ఏ కూడా నేర్చుకోవాలి. అంటే డిఎస్ఏ అంటే ఏంటంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్. అసలు ఇది ఏంటిది? డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటంటే మన యొక్క డేటాని, ఇప్పుడు అమెజాన్, గూగుల్ ఇవన్నీ మన డేటాని స్టోర్ చేస్తుంది. దీంట్లో డేటా టైప్స్ ఆఫ్ డేటాస్ ఉంటాయి అనమాట. ఆ టైప్ని ఒక్కొక్క దగ్గర స్టోర్ చేస్తుంది. దానికి మనం డేటా స్ట్రక్చర్స్ యూజ్ చేస్తాం. అల్గరిథమ్స్ ఏంటంటే ఇప్పుడు ఆ డేటాని యూజ్ చేసి మనం ఆపరేషన్స్ చేస్తాం కదా. అంటే మీకు ఇప్పుడు ఒక యూజర్ని ఫేస్బుక్లో డిలీట్ చేయాలంటే అదొక ఆపరేషన్ కదా. ఇలాంటి ఆపరేషన్స్ అన్ని మనం ఆల్గరిథమ్స్ యూజ్ చేసి చేస్తాం అనమాట. అంటే మీరు ఫస్ట్ ఇయర్లో ఈ కోర్ జావా ఇంకా ఈ డిఎస్ఏ నేర్చుకున్నారనుకోండి, ఇట్స్ బెస్ట్ ఎనఫ్. ఇంకోటి ఏంటంటే మీరు దీంతో పాటు ఏం చేస్తుండాలంటే దీంట్లో మనం స్ట్రాంగ్ అయిపోయాం ఒక కోడింగ్లో. దీంతో పాటు మీరు నెట్వర్క్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. అంటే మీ లింక్డ్ఇన్ని యూజ్ చేయడం కానీ, అంటే మీరు ఎవరెవరైతే డెవలపర్స్ ఉంటారో స్టూడెంట్స్తో టైఅప్ అవ్వడం కానీ, మీ ప్రొఫెసర్లతో వీళ్ళతో నెట్వర్క్ బాగా పెంచుకోండి. ఈ నెట్వర్క్ మీకు చాలా యూజ్ అవుతుంది ఫ్యూచర్లో. లింక్డ్ఇన్ కూడా యూజ్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఈ కోర్ జావా మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకొని ఎవ్రీ డే ప్రాక్టీస్ చేస్తూ ఇలా ఫస్ట్ ఇయర్ని 100% యూజ్ చేసుకున్నారనుకోండి, సెకండ్ ఇయర్ కూడా ఇంకోటి నేర్చుకోవాలి. బట్ ఫస్ట్ ఇయర్ వరకు అయితే ఈ టాపిక్స్ మీద మీరు తరోగా ఉండాలని చెప్పి ఐ విల్ సజెస్ట్. అసలు ఇది ఎలా ఫాలో అవుదాం, అసలు రోజు ఎలా నేర్చుకుంటే మీరు ఎలా సక్సెస్ అవుతారో కూడా చెప్తాను. అసలు ఈ రోడ్ మ్యాప్ని మనం 5 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ పార్ట్ ఏంటంటే లాంగ్వేజెస్ని తరోగా నేర్చుకోవడం, అంటే కోర్ జావాని తరోగా నేర్చుకోవడం. ఇంకా నెట్వర్కింగ్ మీద, ఆపరేటింగ్ సిస్టమ్ మీద మీకు సబ్జెక్ట్స్లో టాపిక్స్ ఉంటాయి, వీటి మీద కూడా బేసిక్ నాలెడ్జ్ తెచ్చుకోవడం అనమాట. సెకండ్ ఏంటంటే ప్రాక్టీస్. కంపల్సరీ మీరు డైలీ మీ కాలేజ్ టైం కాకుండా ఒక 2 to 3 అవర్స్ కంపల్సరీ మీరు ఇన్వెస్ట్ చేయాలి. మీరు సక్సెస్ అవ్వాలంటే మీరు ఇన్వెస్ట్ చేసి ఎవ్రీ డే ప్రాక్టీస్ చేస్తే ఒక 6 months మీకు సెమ్ ఇది ఎలా ఉంటుందో ఇది కూడా అలా దాంతో పాటు టైం పడుతుంది. మినిమం ఈ టైం మీరు ఇన్వెస్ట్ చేస్తేనే, ప్రాక్టీస్ చేస్తేనే మీరు అది తరోగా నేర్చుకోగలుగుతారు. ఈ కోడింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇట్స్ లైక్ క్రికెట్ అనమాట. చూస్తే రాదు, ఇది ఆడితేనే వస్తుంది. ఇది కూడా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది అనమాట. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం ఎంత ఎక్కువ టైం అయితే అంత ఎక్కువ మీరు ప్రాక్టీస్ మీద పెట్టండి. థర్డ్ స్టెప్ ఏంటంటే గిటబ్లో ఆల్రెడీ ప్రీడిఫైన్ చేసిన ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉంటాయి. మీరు గిటబ్ని ఒకసారి వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్స్ చూసి ఆ ప్రోగ్రామ్స్ ఎలా చేశారో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ అక్కడ చూసి మీరు ఫస్ట్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత మీ ఓన్గా చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మీ ఓన్గా చేయడానికి ట్రై చేస్తే ఏమవుతుందంటే మీ ఒక లాజికల్ థింకింగ్, లాజికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇలాంటివన్నీ పెరుగుతాయి అనమాట. అండ్ ఫోర్త్ పాయింట్, ఎక్కడన్నా కోడింగ్ కాంపిటీషన్స్, హ్యాకథాన్స్ ఇలాంటివి జరుగుతున్నాయి అనుకోండి, ట్రై టు పార్టిసిపేట్. అంటే వాటిలలో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు నెట్వర్క్ పెరిగి ఇంకా కొంచెం ఎలా నేర్చుకోవాలన్నా కూడా, ఇంకా ఎంతమంది ముందున్నారో, ఇంకా ఎలా నేర్చుకోవాలో, ఏవేవి నేర్చుకోవాలో కూడా మీకు ఐడియా వస్తుంది. అండ్ ఫిఫ్త్ స్టెప్ ఏంటిదంటే కంపల్సరీ ఈ నెట్వర్కింగ్ పెంచుకోండి. మీ యొక్క నెట్వర్క్ని పెంచుకోండి. అండ్ ఎక్కడన్నా మీకు ఇంటర్న్షిప్ ఛాన్స్ ఉంటే కూడా దాన్ని అస్సలు వదిలిపెట్టకండి. ఇంటర్న్షిప్ కూడా చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే చదవడం ఆపకూడదు. కంటిన్యూస్ యూ షుడ్ కంటిన్యూస్ యువర్ లెర్నింగ్. అంటే ఏంటిదంటే ఇది ఫస్ట్ ఇయర్ వరకు ఈ బేసిక్ టాపిక్స్ మీద ప్రిపేర్ అయ్యండి అనుకోండి. ఎందుకంటే నేను దీంట్లో మీకు జావా అని చెప్తున్నాను కదా, జావాని స్పెషలైజేషన్ ఎందుకంటున్నానంటే ఇది యాప్ డెవలప్మెంట్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్ వీటన్నిటికీ ఇది యూజ్ చేస్తారు. అందుకే మీకు జావా అని చెప్పి స్పెసిఫిక్గా చెప్తున్నాను.
ఇంకోటి మీకు C++ నేర్చుకుంటున్నా కూడా ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఇంకో ఎక్స్ట్రా టెక్నాలజీస్ ఏమైనా ఉంటే కూడా అవి కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఇయర్లో కంపల్సరీ ఇది చేసి పెట్టుకోండి. మీకు సక్సెస్ అవ్వడానికి చాలా హెవీ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇయర్లో ఇంకా అడ్వాన్స్ ఉంటాయి, ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఒకే ఇయర్లో మీ కాలేజ్ లైఫ్తో కొంచెం కష్టమే, బట్ మీకు దబ్బున అయిపోయిందంటే ఇంకా నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్కి కూడా మీరు క్యారీ ఆన్ అవుతూ ఉండండి. మీకు ఈ జావా మీద వీటి మీద ట్రైనింగ్ కావాలంటే మీరు మమ్మల్నైనా కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా ఏదైనా యూట్యూబ్ ఛానల్లో మీకు ఇక్కడ నచ్చింది అనుకోండి, అదే యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యి నేర్చుకోవడానికి ట్రై చేయండి. బట్ ఏంటంటే నేర్చుకుంటేనే సక్సెస్ఫుల్ అవుతాం. థ్యాంక్ యూ.